హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కరాచీ బిస్కెట్లు అయ్యండి చందమామ బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, కాకపోతే అందరూ మైదాతో చేస్తారు, నేను గోధుమ పిండితో చేశాను. మా ప్రాసెస్ ఏంటో చూద్దామా? తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏ కప్తో అయితే తీసుకుంటున్నాం, గోధుమ పిండి ఏ కప్తో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్నీ తీసుకోవాలండి. నేను ఇప్పుడు చూపించిన కప్పుతోటి 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని ఇట్లా జల్లించుకున్నాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం 1 స్పూన్ వంట సోడా, 1 చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుందని. గోధుమ పిండి జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగరు, 2 యాలకులు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జల్లించుకోవాలి. 1 కప్పు చక్కెర అంటే కప్పున్నర అవుతుందండి, అదే కప్పుతో కప్పున్నర షుగర్ పౌడర్ అవుద్ది. ఇలా జల్లించుకున్నాక 2 కప్పుల గోధుమ పిండి ప్లస్ 1.5 కప్పు షుగర్ ఉంది కదా, ఈ మొత్తం మిశ్రమానికి 2 కప్స్ నెయ్యి అనేది పడుతుంది. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఒక ప్లేట్ మీద 1 ఇంచ్ మందంతో ఒత్తుకోవాలి, రౌండ్గా చేసుకోవాలి. ఎడ్జెస్ అన్ని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జ్ అనేది షార్ప్గా ఉన్న మూత కానీ బాటిల్ క్యాప్ కానీ తీసుకొని అట్లా చందమామ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దేనిలో అయితే మనం కుక్ చేయాలో, ఏ ప్లేట్లో అయితే కుక్ చేద్దాం అనుకుంటున్నామో అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇట్లా చందమామ ఆకారంలో కావాలంటే అట్లాగూ కట్ చేసుకోవచ్చు, లేదు ఇలా రౌండ్గా బాటిల్ క్యాప్ తీసుకొని ఇలా రౌండ్ బిస్కెట్ లాగా అయినా చేసుకోవచ్చు. నేను 2 విధాలుగాను చేశాను, రౌండ్గాను చేశాను, చందమామ బిస్కెట్లు చేశాను. మిగిలిన పిండిని మొత్తాన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో నీట్గా చేసేసుకోవాలండి. ఇలా పిండి మొత్తాన్ని బిస్కెట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిస్కెట్లు చేసుకోవడానికి పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇసుక దొరికితే ఇసుక వేసుకోండి, లేదు అంటే ఇట్లా సాల్ట్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత దానిపైన ఇలాంటిది ఏదైనా పెట్టుకోండి, హైట్ పెట్టుకోవడానికి. నేను 2 విధాలుగా చేస్తున్నాను, ఒక దానిలో ఎంటీగా పెట్టి చేస్తున్నాను, ఒక దానిలో సాల్ట్ వేస్ట్ చేస్తున్నాను. ఇలా మూత పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇవి కూడా నేను ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాను మొత్తం. ఇదిగోండి, ఇప్పుడు సాల్ట్ అనేది హీట్ అయ్యింది. హీట్ అయిన తర్వాత ఇది మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ అన్నీ ఒక దానిలో ఇసుకున్న దానిలో ఒక దానిలో పెట్టుకోవాలి. సాల్ట్ ఉన్న దానిలో, తర్వాత ఎంటీ దానిలో కూడా నేను పెట్టుకున్నాను. మూత పెట్టేసుకొని ఆవిరి అనేది బయటికి పోకుండా దానిపైన బరువు అనేది పెట్టాలి. ఇలా బరువు అనేది పెట్టి ఒక 20 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి. అలా 20 మినిట్స్ వదిలేసేయాలి. అది 20 మినిట్స్ తర్వాత ఇలా బేక్ అయినవి.
ఈ ఓవెన్లో కూడా చేసుకోవచ్చు, ఓవెన్ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చందమామ బిస్కెట్లు చాలా బాగా రెడీ అయిపోయినాయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.